నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఒక కుక్క అరుస్తూ ఉంది. ఏమని అరుస్తూ ఉంది అంటే, తెలంగాణ జర్నలిస్టులపై, తెలంగాణ మేధావులపై నోరు వారేసుకొని ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ ఉంది. నిజమే అనుకుందాం ఆరోపణలు. ఇక దానికంటే ముందు మనది మనం గడుక్కొని పక్కొంది గడగాలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. దాన్ని గుర్తు చేద్దాం. ఇక దానికంటే ముందు మరో సామెత ఏమని, కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన పుత్రికలు ఈ ఆంధ్ర దిన పత్రికలు అని చెప్పేసి ఒక కథ ఉంటుండే, ఎప్పటికీ ఇంటా ఉంది మీ నానుడి. ఇక అది నిజమే అని పదే పదే నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఈ ఆంధ్ర దిన పత్రికలు, ఆంధ్ర టీవీ ఛానళ్ళు. దాంట్లో భాగంగా ఒక టీవీ 5 అనే నెంబర్తో ఉన్నటువంటి ఒక టీవీలో ఒక నక్కలాంటి జిత్తుల మారి నక్కల ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేక వేషాలు వేస్తూ ఉంటాడు, అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏమంటా ఉన్నాడు, తెలంగాణ జర్నలిస్టులు అనేక అక్రమాలు చేస్తూ వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఆ జిత్తుల మారి నక్కకు ఒకటే తెలుసుకున్నా, ఆ వేల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయో దయచేసి జర్నలిజం పేరు మీద వేల కోట్ల ఆస్తులు సంపాదించిన ఆ యూట్యూబర్ ఎవరో ఆయనను ముంగర పెడితే దయచేసి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అన్నా తెలంగాణ పేదల కన్నా జప్తు చేసే ప్రయత్నం చేద్దాం. విలాసవంతమైన విల్లాలు, ఆహ్లాదకరమైనటువంటి అపార్ట్మెంట్లు అని చెప్పి చెప్తా ఉన్నావు. ఆ అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయో, ఆ విల్లాలు ఎక్కడున్నాయో దయచేసి చెప్పాలి. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం సర్వసాధారణమే. కానీ దాన్ని నిరూపించే ముందే అనేక అడ్డంకులు, అనేక ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ జిత్తుల మారినక్కకు ఒకటే ఒకటి అడగదలుచుకున్నా. ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారు, ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ను బట్టి ఆ ఎదురుగా ప్రాంప్టర్ పెట్టుకొని వాళ్ళు రాసిచ్చింది మాత్రమే చదవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతా ఉంది, 5:27 నిమిషాలు అవుతా ఉంది. ఇక మాకైతే ఇక స్క్రిప్ట్లతో పని లేదు. ఒకసారి నీకు ఎదురుగా చూపించే ప్రయత్నం చేస్తే ఎదురుగా వీడియో కూడా తీస్తున్నా. ఇక మా కెమెరామ్యాన్లు, మా కెమెరా మెయిన్ తప్ప మాకు స్క్రిప్ట్లు అయితే ఉండయి. ఈ వీడియో నన్ను యాడ్ చేస్తా. మాకైతే స్క్రిప్ట్లు ఉండయి. మాకేంది అని చెప్పేసి అంటే భావోద్వేగంతో, కళ్ళతో మేము ఆ కష్టాలను చూస్తూ ఉన్నాం కాబట్టి అవి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాస్తవాలను మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రైతన్నలు అరిగోసలు పడతా ఉన్నారని చెప్పేసి ఏదో పేపర్ స్టేట్మెంట్లు, కవిత్వాలు రాసుకొని చెప్పే పరిస్థితులు. ఎందుకంటే రైతన్నలుగా మా ఇళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు రైతన్నలు. మేము కూడా సందర్భం వచ్చినప్పుడు హాలిడే తీసుకొని ఇంటికి పోయి ఆడ వడ్లు పట్టుడో, జల్లి పట్టుడో, కాంట అయ్యేదాకా ఉండి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకే మేము కళ్ళలలో చేసిన వీడియోలు కూడా కనబడతాయి. ఇక నిరుద్యోగుల అంశానికి వద్దాం. నిరుద్యోగుల అంశాల కష్టాలను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిరుద్యోగులను దగ్గరుండి చూసి, మా రూమ్మేట్స్ ఉండుంటారు నిరుద్యోగులల్లో, మా అక్క చెల్లెళ్ళు ఉండి ఉంటారు, మా అన్నదమ్ములు ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టాలను, వాళ్ళ కన్నీళ్లను చూసి మాట్లాడుతూ ఉంటాం. ఇక పోలీసులు ఉంటారు, ఇక మా చుట్టాలలో, దోస్తులలో ఏదో సర్కిల్లో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడేటువంటి కష్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చూసి ఇక్కడ మాట్లాడతాం. మేము స్క్రిప్ట్లు పెట్టుకొని, ప్రాంప్టర్లు పెట్టుకొని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకని చెప్పేసి అంటే మేము వీటిని అనుభవిస్తూ ఉన్నాం. మేము దరిద్రం, మా తెలంగాణలో జీవితాలే దరిద్రంగా మారినాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కదా. ఆ దరిద్రమైన జీవితాల నుండి బయటకి వస్తూ ఉన్నాం. ఆ దరిద్రమైనటువంటి జీవితాలను దగ్గర నుండి, కళ్ళ నుండి అనుభవించి చూసిన వాళ్ళం. సో మాకు కష్టాల విలువ తెలుస్తుంది, ఆ కన్నీటి విలువ తెలుస్తుంది, ఆ కన్నీటిని అడ్డం పెట్టుకొని అమ్ముడు పోతే జరిగేటువంటి నష్టాల విలువ తెలుస్తుంది. కాబట్టి ఆడ అమ్ముడు వేయే ప్రసక్తి అయితే మేము చెయ్యం, ఆ ప్రయత్నం మేము చేయం, మాకు అవసరం లేదు. ఎందుకని చెప్పేసి అంటే మాకు దేవుడు ఇచ్చినటువంటి కొంత ఆస్తుంది, కష్టపడేటువంటి తత్వం ఉంది. 4 ఏళ్ళు లోపలికి పోతే సరిపోతుంది, కానీ మాకు వెనుక 4 తరాలు బతికితే చాలా అన్నటువంటి ఆస్తులు అయితే సంపాదించుకునేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే సరైన సమాజాన్ని నిర్మించినప్పుడు మా తర్వాత తరం ఆ సరైన సమాజంలో సరైన మార్గంలో వెళ్ళి బాగుపడతారన్న ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది. సరే, ఎవరో ఒకరు ఉంటారు, నీ అసలు చెడగొట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సమాజాన్ని అడ్డం పెట్టుకొని, కష్టాలను అడ్డం పెట్టుకొని, ఈ కన్నీటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటారు, ఆర్థిక లావాదేవీలు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ల్యాండ్ మీద మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నావు కదా. అరే ఒకటే అడుగుతా ఉన్నా, అరే సిగ్గులేని వెధవ, ఒకటే అడుగుతా ఉన్నా. ఆ ల్యాండ్ మీదకి మేము వెళ్ళే ప్రయత్నం చేసినాం. క్లియర్గా పిన్ టు పిన్ ఎవిడెన్స్ చూపించినాం, పిన్ టు పిన్ డాక్యుమెంట్ చూపించినాం. ధరణిలో వచ్చేది మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నావు కదా. ధరణిలో లేనటువంటిది, గతంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ను కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓల నుండి కలెక్ట్ చేసే ప్రయత్నం చేసినాం. సరే, దాని మీద కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా, మీరు స్వయంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి చెప్తే, ఇలా మీలాంటి దొంగ నాయకులు, మీలాంటి దొంగ మీ నాయకుడు ఉంటాడు కదా, మీ వెనక మీకు స్క్రిప్ట్లు ఇచ్చే నాయకుడు, అట్లాంటి దొంగలు ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా కలిసే ఉన్నాయి. సో ప్రభుత్వానికి అధికారులకు పాపం అధికారులు న్యాయంగా ఉన్నప్పటికీ కూడా ఆ లీడర్ ఏది చెప్తే అది వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మేము?
ఈ దొంగలను, ఈ లంగలను, గుంటమారి నక్కలను ఈ సమాజం ముంగట బట్టలు కూడా తీసి వాస్తవాలను చూపించే ప్రయత్నం చేయాలి. అదే చేసినాం. పోనీ మేం చేసిందే అక్రమం అనుకుందాం, అవినీతి అనుకుందాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్తే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా తిరగబడాయా? ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా మమ్మల్ని అనుకుంటే ఇరికించలేవా? వాస్తవమే ఆడ తప్పే చేసాం అనుకో, ఆ తప్పునే బట్టి మమ్మల్ని శిక్షించలేవా? మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకని చెప్పేసి ఆంధ్ర నుండి హడావిడి ఊరికొచ్చి ఆయన ఆ ల్యాండ్ మీద క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేసిండు. ఆయనకే లేదు నొప్పి. నువ్వు ఒక టీవీ ఛానల్ అని చెప్పి చెప్పుకుంటా ఇట్లాంటి దొంగ నాయకులకు తొత్తుగా మారి లుచ్చా లఫంగి పనులు చేసుకుంటా ఏదో మాట్లాడతాం. మనకు శాటిలైట్ ఉంది, మనం మాట్లాడితే పోతుంది, అది పోకపోతే ప్రమోషన్ చేద్దాం. ఎందుకంటే అక్కడ వ్యూస్ ఎన్ని వస్తే అన్నీ అడికెళ్ళి మనకు పైకం వస్తుంది అని చెప్పేసి ప్యాకేజీల కోసం కకృతి పడే లుచ్చగాళ్ళు మీరు. ఇలా మిగతా వాళ్ళందరినీ మీరు చేసే లంగ పనులే అందరు చేస్తారనుకుంటే ఎట్లా? మీరు చేసేటువంటి లుచ్చా పనులే అందరూ చేస్తారనుకుంటే ఎట్లా? సమాజంలో అందరూ మీలానే ఉంటారా? సమాజంలో ఏదో ఒక చోట మంచి మిగిలే ఉందని చెప్పేసి అనుకుంటారుగా. ఆ మంచి ఈ మనుషుల మధ్య ఉందని చెప్పేసి ఎందుకు అనుకోరు? ఏ రోజన్నా ఈరోజు తెలంగాణ ఆస్తులపైన కబ్జా చేసినటువంటి ఆంధ్ర నాయకులు కబ్జా చేసినటువంటి ఆస్తులపైన బయట పెట్టగానే ఉట్టిన బయటకు రంగులు వేసుకొని బయటకు వస్తూ ఉన్నారు కదా. అరే సన్నాసి, మీకు ఒకటి అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ఆస్తులు కబ్జా చేసింది అవాస్తవం అని చెప్పేసి మీరు అంటున్నటువంటి సనాతన ధర్మం, మీరు అంటున్నటువంటి ఏదైతే హిందూ ధర్మం అని చెప్పి చెప్తా ఉన్నారో అదే హిందూ ధర్మం నుండి మేము కూడా వచ్చినాం కదా. తడి బట్టలతోని మీరు గుళ్ళకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆ దొంగతనం చేసింది ఎవడైతే ఉండో దొంగతనం చేసినప్పుడే అన్నీ తెలిసే చేస్తాడు. ముండగొడుకులు అని చెప్పేసి అంటే మళ్ళీ అందరిని అన్నమని చెప్పేసి కులాలను మతాలను వెనకేసుకొచ్చుకోకూరి. దైవాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన ఆస్తులు సంపాదిస్తున్న లుచ్చగాళ్ళకు మాత్రమే ఆ పదం వర్తిస్తుంది. అంతేగాని ఎవరికి పడటానికి వర్తించది, ఎవరికి పడితే వారికి వర్తించది. ఇలా మాట్లాడే ప్రయత్నం చేసే వాళ్ళని మాట్లాడేయకుండా కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలు బయట పడతా ఉన్నాయి. ఇలా డిజిటల్ మీడియా చేసేటువంటి ఈ ప్రయత్నం సమాజం మొత్తం కూడా డిజిటల్ మీడియా వైపు చూస్తూ ఉంది అని చెప్పేసి భయపడుతూ వణికిపోతూ ఈ మాటలను ఎట్లయినా సరే అడ్డుకోవాలి, వీళ్ళని ఎట్లయినా సరే అడ్డుకోవాలని చెప్పేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి దీనికి ముడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు అంటా ఉన్నావు కదా, ఒక వ్యక్తి పైన దాడి చేసిరు, ఒక వ్యక్తి పైన ఇంకో ఆరోపణ ఉంది, ఇంకో వ్యక్తి పైన ఆస్తుల ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి నిరూపించు. నీ దగ్గరికి ఎవరైనా ఫలాని వ్యక్తి నా ఆస్తి కాజేసిండని చెప్పేసి వచ్చిండా? రాలే. కానీ మీరు చెప్పబడుతున్నటువంటి నాయకులు మా ఆస్తులను, మా సంస్థలను, మా బతుకులను నాశనం చేసిరని చెప్పేసి వందల మంది ఆ గడపలు దొక్కుంటారు, వేల మంది ఫోన్ కాల్స్ చేసి ఉంటారు. వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉంటే భరించలేక ఓర్వలేక ఇలా వచ్చి నోరు మేపుతూ ఉన్నటువంటి వాని పేరేం పేరో కూడా తెలియదు చక్కగా అసలు. ఎందుకంటే మేము ఈ ఆంధ్ర పత్రికలను, ఆంధ్ర ఛానళ్ళను చూసి బంద్ చేసాం. కానీ ఆ లుచ్చగాళ్ళు ఏమైపోతూ ఉందంటే స్పందించకపోతే నిజం మౌనంగా ఉంటే అబద్ధం బట్టలు ఇప్పి బాగా తిరిగి నేనే నిజం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటుందంట. అందుకే అప్పుడప్పుడు నిజం కూడా మాట్లాడాలి. మౌనం అన్నిటికీ సమాధానం కాదు. గతంలో అంటుండే మౌనంగా ఉన్నవాడు పరమ మేధావి అని చెప్పేసి. ఇవాళ ఏమవుతా ఉందంటే మౌనంగా ఉంటే వాడు మేధావి కాదు, దొంగ అయిపోతూ ఉన్నాడు. ఇటువంటి దొంగలంతా వాటిని కట్టుకథలను అల్లి సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తికి ఒకటే అడుగుతా ఉన్నా. తెలంగాణ కొట్లాడుతున్న సమయంలో నీ ఛానల్లో ఎన్ని రకాలైన వార్తలు చూపించినా ఒకసారి సమాజాన్ని చూపి. తెలంగాణ యువత అందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, సస్తా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, పేపర్ లీకేజీల వల్ల నాశనం అయితే ఉన్నాయి వాళ్ళ బతుకులు. వాటిపైన ఎన్నిసార్లు సమాజానికి నిజాలు చూపించే ప్రయత్నం చేసినావో చెప్పు. ఇదే రైతులు ఇలా కళ్ళాలలో వడ్లు పోకుండా అరిగోసలు పడతా ఉన్నారు, కన్నీరు పెడతా ఉన్నారు. కాటికి కాలు చాపే వయసులో కూడా కళ్ళాలో ఉన్న వడ్లు దగ్గరికి నువ్వు కాలే, వాన పట్టేటట్టుంది, పొద్దెగిపోతూ ఉంది అని చెప్పేసి 10 సార్లు కళ్ళ కాడికి వస్తున్నటువంటి నా ముసలి తాతలకు, నా ముసలి రైతులకు ఒకసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేయి. ఎప్పుడైనా చూసినావా? వాళ్ళ కష్టాలను చూపించినావా? చూపియవు. ఇదే నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు, ఇదే విద్యార్థులు కొట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్య పైన నీ మైకు అనాడది, ఏ సమస్య పైన నీ గొంతు వినిపించేది. కానీ మీ నాయకులకు మాత్రం అన్యాయం జరిగినప్పుడు, అన్యాయం అంటే ఏ రకమైన అన్యాయం, వాళ్ళు చేసిన దొంగ పనులు, లంగ పనులు బయట పడుతూ ఉన్నప్పుడు పరాపరన హడావిడిన ఉరికొచ్చి ఈడ నిలబడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి అడ్డం నిలబడే ప్రయత్నం చేస్తారు. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన కథలు పడుతున్న లుచ్చగాళ్ళు ఇలా జర్నలిజం కోసం మళ్ళా హితో వలుకుతూ ఉంటారు. సిగ్గనిపిస్తూ ఉంటుంది.
ఈ రాజ్యాంగం అరే ఎందుకని చెప్పేసి తప్పు చేస్తున్న వాడిని తప్పు చేస్తున్నాగా కూడా రాజ్యాంగబద్ధంగానే కొట్లాడమని చెప్పి చెప్తా ఉంది. వాడిని ఖచ్చితంగా తునకలు చేసే అధికారం ఎందుకు రాజ్యాంగం నష్టపోయిన వానికి ఇస్తలేదని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడు చేసింది తప్పే, వాడు చేసింది అన్యాయమే, అయినప్పటికీ కూడా దాన్ని రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని ఆ అన్యాయాన్ని రాజ్యాంగబద్ధంగానే దాని మేము మళ్ళా కొట్లాడాలి. కబ్జా అయినటువంటి భూములు అసలైన ఓనర్ ఏమో కోట్ల చుట్టూ తిరుగుతాడు, కబ్జా చేసిన దొంగగాళ్ళేమో దాంట్లో విలాసవంతమైన విల్లాలు ఇండ్లు కట్టుకొని ఊరేగుతూ ఉంటారు. ఈ పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇంకొన్ని ఏంది ఈ వీడు ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో వాని కథలు మామూలుగా ఉన్నాయా? నేనేమంటా ఉన్నా సరే, నేను మా జర్నలిస్టులు ఎవరైతే అంటున్నావో వాళ్ళు తప్పు చేసి ఉంటే చేయొచ్చు, వాస్తవాలను బయట పెడదాం, కలిసి పెడదాం. కానీ నీ మీద ఉన్నటువంటి ఆరోపణల గురించి, నీ మీద ఉన్నటువంటి విషయాలపైన, ప్రచారాలపైన ఏం చెప్పదలుచుకున్నావు? అవి విష ప్రచారాలు అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ వాస్తవానికి అవి వాస్తవాలే. ఒక్కొక్క పేర్లు చెప్పి మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేసిరు, ఎన్ని అన్యాయాలకు గురి చేసిరు. న్యూజ్ అండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్ రాస్తే బట్టతలపై జుట్టు వస్తుందని చెప్పేసి ఒక ఆయిల్ని తీసుకొచ్చి ఎంతోమందిని బిజినెస్ పేరిట అవకాశవాదులను, ఆశావాహులను మీ వైపు మలుపుకొని ఎంత అక్రమాలు చేసిరు. దాని మీద సమాధానం చెప్పు. దాని మీద మాట్లాడరు, నోరు రాదు. చంద్రబాబు ఎంగిలి మెతుకులు తింటున్నటువంటి ఏమంటారు, ఇక మాటలు కూడా రావు కొన్ని సందర్భాలు. ఈ అవలగాలని తిడదామంటే తిట్టబుద్ధి కాదు, ఎందుకంటే మాకు కొంత సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే మాకేమనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది లకారాలతో సుకారాలతో తిడుతూ ఉన్నారు కదా, అవే మాటలు మనం తిడదామంటే చిని అవ్వగా చిల్లరగాలతో మనకెందుకు రాగా చిల్లర మాటలు అని మళ్ళీ మా సంస్కారం మాకు అడ్డం వచ్చి వాళ్ళని తిట్టకుండా చేస్తూ ఉన్నది. మాట్లాడు సహజమే, కామనే. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి భూముల సంగతికి కూడా మాట్లాడాలి ఒకసారి. దాని మీద ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి ఆరోపణలు, దాని మీద ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి అక్రమాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తెలంగాణ రైతులు ఒక్కసారి కళ్ళలకు కోరా జరా, ఈ దొంగ ముఖం వేసుకొని జరా కళ్ళలకు పోతే చూద్దాం ఒకసారి. ఆ రైతుల దగ్గరికి పోయి నీ మైక్ పెట్టి ఒకసారి ఆ కళ్ళలకు చంద్రబాబు వేసేటువంటి ఎంగిల్ మెతుకులు తినుకుంటా ఆ ఛానళ్ళు నడిపించుకుంటా ఈ సమాజం పైన విషయం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, మానుకోరు దయచేసి. నేనేమంటా ఉన్నా, నాయకులకు ఛానల్ ఉండొచ్చు కాక, కానీ ఆ ఛానళ్ళు నాయకుల కోసం పనిచేయద్దు. ద 4th ఎస్టేట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి అంటారు. ఎందుకంటారు? నాయకులకు జోకనిక, నాయకులను పట్టుకొని ఎంతున్నాయని చెప్పేసి పెట్టుకోనిక. అది కాదు కదా సందర్భం. 4th ఎస్టేట్ అని ఎందుకన్నారు? గొంతు లేని వానికి గొంతై నిలవాలని చెప్పేసి, బలం లేని వానికి బలమై నిలవాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు, అటు ప్రభుత్వ అధికారులు, వ్యవస్థలన్నీ కూడా వాని చిన్న భిన్నం చేస్తూ ఉంటే నీ కలం వాని పక్షాన నిలబడితే వాని కన్నీళ్ళు ఆగిపోతాయి, వాని కష్టానికి ఒక ముగింపు పలుకుతాయని, ఒక భరోసా ఇవ్వగలుగుతాయని చెప్పేసి మీడియాను కూడా 4th ఎస్టేట్గా కొలిచారు. ఇలా మీడియా అంతా కూడా బ్రోకరిజం చేస్తూ ఉంది కాబట్టే ఇలా డిజిటల్ మీడియా వైపు సమాజం చూస్తూ ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వెనుకబడిపోయినారని చెప్పి సమాజం వాస్తవాలు చెప్తా ఉంది. సార్ సమాజంలోకి పోయి చూడురి మీరు, ఫోన్లో తప్ప డిజిటల్ మీడియా తప్ప ఏ ఛానల్ నమ్మేటువంటి పరిస్థితులు ఎందుకు మీరు చేసినటువంటి లంగ పనులు, లఫుట్ పనుల వల్ల. సో ఇట్లా అని చెప్పేసి అన్ని శాటిలైట్ మీడియాలు అన్నట్టు కాదు, ఏనో ఒక దగ్గర మంచి వార్తలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజల కష్టాలను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాస్తవాలను సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికైనా సలాం కొడతాం. కానీ ఇట్లా ప్రభుత్వం అడ్డం పెట్టుకొని నాయకులకు వత్తాసు అలుకుతూ ప్రజల పక్షాన కాకుండా ప్రజల కన్నింటినీ కూడా ఆనంద బాష్పాలుగా మార్చేటువంటి ఈ దొంగగాళ్లకు సాగు కొడతాం. ఇదే సాగు కొడతామో సమాజమే త్వరలో సమాధానం చెప్తుంది. కాబట్టి వాస్తవాలను ప్రజలు గ్రహించాలి. ఒకటే చివరిగా ప్రజలకు చెప్పాల్సుకుంది ఏంటంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి, వాస్తవాలను గమనించండి. ఆంధ్ర ప్రజలు కూడా వాస్తవాలను గమనించండి, ఆలోచించండి. ఒక ప్రభుత్వానికి, ఒక ప్రతిపక్ష పార్టీకి ఒకటేసారి ఒక వ్యక్తి అడ్డం పోతా ఉన్నాడు అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి మధ్యలో, ఆ వ్యక్తి లోపల ఎంత నీతి నిజాయితీ ఉండనో మీరే ఆలోచించుకోండి. ఆ వ్యక్తులను మీరు సపోర్ట్ చేస్తారో చంపుకుంటారో మీ ఇష్టం. కానీ ఈ వ్యక్తిత్వాలు మార్చుకొని అటు ప్రభుత్వానికి, ఇటు పాలకపక్షానికి, ఇటు ప్రతిపక్షానికి లొంగిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు. నోరు మూసుకొని మౌనంగా అయినా ఇంట్లో కూర్చుంటాం, కానీ
ఎవరికో భజన చేస్తూ డప్పు కొడుతూ వాని పక్షాన నిలబడి వాని కోసం మాట్లాడేటువంటి పరిస్థితి రాదు, ఉండదు, ఉండబోదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.